మీ పిన్నెల్లి తెచ్చాడా, మరి ఎంపీ గారు తెచ్చాడా? మా నాన్న 1964 నుంచి ఇండిపెండెంట్గా పోరాడాడు. ఎస్, 78లో జలగం వెంగళరావు గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆ రోజు రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిన మాట వాస్తవం, నేను కాదంటల్లా. ఇక నా విషయం వస్తే మా అన్నేదో రికమెండ్ చేశాడు వైసీపీలోకి నన్ను తీసుకోమని చెప్పేసి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నీకేం తెలుసు అసలు? వైవి సుబ్బారెడ్డి గారు నన్ను బై ఎలక్షన్స్ ముందు కలిసి బ్రహ్మారెడ్డి పార్టీలోకి రమ్మని ఆయన ఆహ్వానించారు. నేను సున్నితంగా తిరస్కరించాను. 2019 ఎలక్షన్ ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మురళీధర్ రెడ్డి, దోర్నాల సాంబిరెడ్డి అనే 3 వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. గుంటూరులో చంద్రమౌళి నగర్లో నా ఇంటికి వచ్చారు. 7 గంటలకు వచ్చి 11:30 దాకా కూర్చున్నారు. ఎందుకు పోయావు వాళ్ళ ఇంటికనే నువ్వు పిన్నెల్లిని అడుగు. అయినా మేము ఈ పార్టీలోనే ఉన్నాం. అయోధ్యరామరెడ్డి గారు నాకు ఫోన్ చేశారు, వాస్తవం, మా ఇంటికి వస్తానన్నారు. వద్దన్న పెద్దోడి, పర్వాలేదు నేనే కలుస్తానని చెప్పి నేనే కలిశాను, మాట్లాడాను, నా నిర్ణయాన్ని చెప్పాను. నేను వస్తానన్నానంట, ఆయన రిజెక్ట్ చేశాడంట. మరి నా ఇంటికి ఎందుకు 4:30 గంటలు వచ్చి కూర్చున్నాడు? పక్కన మురళీధర్ రెడ్డి ఉన్నాడు కదా, యనమల మురళీధర్ రెడ్డి, దోర్నాల సాంబిరెడ్డి ఉన్నాడు, కనుక్కోండి. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి గారికి చెప్తా ఉన్నాను, మీకు కూడా వివరణ ఇవ్వాలి కదా. మాచర్లలో ఏ ముస్లిం కుటుంబాన్నన్నా అడగండి, ముస్లిం డబల్ మర్డర్ కేసు ఏంటి అని చెప్తారు. అట్లాగే మీ సోదరుణ్ణి పాపం, మీ అధ్యక్షుడిని పాపం విగ్రహాల దొంగ అంటే మీకు చాలా బాధగా ఉన్నట్టుంది. DCRBలో ఆ కేసు ఉంటుంది, చూసుకోండి ఎవరెవరు దాంట్లో ఉన్నారు. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారి కాళ్ళ ఏళ్లబడి ఏం చేయించుకున్నాడో అది మీ అధ్యక్షుడిని అడగండి, ఆయన చెప్తాడు. ప్రకాశం జిల్లా చందోలు బౌద్ధ మ్యూజియం విచారించుకున్న తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి. నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడే ఉంటాను. కాసుకుల మహేష్ రెడ్డి నేను పారిపోయానంట. పారిపోయి వచ్చినోడి నువ్వు, నేను పారిపోయేదేంటి? నువ్వు పారిపోయావు, మీ అయ్యా పారిపోయాడు. గురిగింద సామెతలు చెప్పబాకు మహేష్ రెడ్డి.